హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. ఈరోజు వెరైటీ అయిన టేస్ట్ అండ్ రెసిపీ ఏంటి అంటే వామాకులతో బజ్జీ ఎలా చేయాలో ఏంటో అని ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. అలాగే ఏమేమి కావాలో ఐటమ్స్ అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా మంచిదండి హెల్త్కి, అలాగే జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇప్పుడు వచ్చే సీజన్లో ఎక్కువ శాతం ఇవే వాడతారు కదండి చిన్నపిల్లలు కనుక. చిన్నపిల్లలు ఇలాగా తినరు, రసం చేసి పెట్టాలి. అలాంటప్పుడు ఇలాగా బజ్జీ వేసి పెడితే చాలా బాగుండిద్దండి, చాలా టేస్టీగా ఉండిద్ది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, లోపల ఏముందని కూడా తెలియకుండా తింటారండి. అలాంటి బజ్జీ అండి వామాకు బజ్జీ. ఇప్పుడు నేను ఏమేమి కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లో కొంచెం శనగపిండి వేస్తున్నానండి, అలాగే కొంచెం రైస్ పిండి అండి, అంటే బియ్య పిండి అంటారు వీటిని. బియ్య పిండిని వేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ నేను కలుపుతున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇది ఇంగువ. అలాగే కొంచెం వాము అండి, ఇది వాము కొంచెం వేస్తున్నాను. అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వాటర్ వేసుకొని తిక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి బాగా నీట్గా. ఇలాగా తిక్కగా కలుపుకోవాలండి. నీట్గా తిక్కగా కలుపుకుంటే చాలా బాగుండిద్ది, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. అలాగే నేను వామాకులు ముందుగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసాను, బాగా హీట్గా బాగా కాగాక మనం బజ్జీ వేసుకుందాం. పసుపు కారం వేసాను కదండి, అందుకే కలర్ చేంజ్ అయింది. కలర్ ఎప్పుడు యూజ్ చేయకండి ఎవరు కూడా, ఏ పొజిషన్లో ఏ ఐటమ్స్లో కూడా వంటకాల్లో కూడా వేయకూడదు కలర్. అలాగే సోడా మావు అంటారు కదా, వాటిని కూడా ఎప్పుడు కూడా వేయకూడదండి. నేను అది కూడా వేయలేదు. జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి, చిన్నపిల్లల కనుక పెద్దవాళ్ళ కనుక చాలా మంచిదండి. గొంతు నొప్పి ఉండే వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ వామాకు బజ్జీ. వామాకు ఇలా తినడం చాలా కష్టం కదండి, అందుకోసం ఇలా బజ్జీలు వేసుకుంటే చాలా సూపరాన ఐటమ్. చాలామందికి చిన్నపిల్లలకి రసం తీసి పెడతారండి. ఇక్కడైతే చెన్నైలో మన సైడ్ కూడా పెడతారు జలుబు దగ్గు ఉండే వాళ్ళకి, కానీ ఇలా చేసి పెడితే చాలా మంచిదండి. ఇలాగా ముంచి బజ్జీ వేయాలండి, చాలా బాగుండిద్ది. ఆయిల్ కాగింది. ఇప్పుడు వస్తున్న ఈ వింటర్ సీజన్లో అంటే వర్షాకాలంలో ఇలాగా వేసుకొని తింటే చాలా బాగుండిద్దండి. వర్షం పడుతున్న టైంలో ఉల్లిపాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ వేసుకుంటారు, కానీ వామాకు బజ్జీ ఎవరు వేసుకోరు. నా వీడియో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ రెడీ అయిపోయి ఏగిపోయి బాగా ఫ్రెండ్స్ రెడీ కరకరలాడే వామాకు బజ్జీ. ఫ్రెండ్స్ రెడీ కరకరలాడే వామాకు బజ్జీ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొంచెం ఉంచాను మా అబ్బాయికి, రేపటికి తీసి పెట్టుకున్నాను. రెడీ. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.